అట్టి చేపల పులుసు చేసుకునే విధానం చూద్దాము. అట్టి చేపలను తోకలు, మూతులు, పొట్ట భాగాన్ని తీసివేసి ఫ్రెష్గా చేసుకోవాలి. పొట్ట భాగాన్ని ఎందుకు తీయాలంటే కింద పొట్ట భాగంలో మనము తీయకపోతే అందులో వేస్టేజ్ అనేది ఉంటుంది. పచ్చి చేపలను పట్టేసి చూడండి, అట్లా ఉంటుంది. పచ్చి చేపలను పట్టి ఎండబెడతారు కాబట్టి అందులో ఉన్న వేస్టేజ్ అట్లనే ఉండిపోతుంది. అందుకని మనం తలలు, తోకలు తీసేసి పొట్ట భాగాన్ని తీసేసి ఫ్రెష్గా చేసుకోవాలి. మంచిగా ఇలా చేసుకొని 10 మినిట్స్ నీళ్ళలో నానబెట్టుకొని, ఇలా నానబెడితే ఏంటంటే మట్టిను మురికి అనేది పోతుంది. మంచిగా కడిగేసుకొని ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, చింతపండు మనం మంచిగా కడిగేసి చింతపండు నానబెట్టుకోవాలి. వీటికి కావాల్సినవి జీలకర్ర, మెంతులను వేయించుకొని మనం పొడి ప్రిపేర్ చేసుకోవాలి. మెంతి, జీలకర్ర పొడి ప్రిపేర్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని బౌల్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని తగినంత వేసుకోవాలి ఆయిల్. తర్వాత జీలకర్ర, కావాల్సినవి మెంతులు, ఆవాలు, తర్వాత మనం కడిగేసి పెట్టుకున్న అట్టి చేపలు ఆయిల్లో వేసేసుకోవాలి. ఎందుకంటే మనం ఆయిల్లో ఫ్రై చేస్తే వాటి పచ్చి వాసనతోని నీచు వాసన అనేది పోతుంది అన్నట్టు. ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల నీచు వాసన అనేది పోతుంది. మంచిగా క్రిస్పీగా టేస్ట్గా ఉంటాయి. తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. దోరగా వేయించుకొని తగినంత ఉప్పు వేసుకొని తగినంత పసుపు వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి. ఎండు చేపలు, మిర్చి, ఉల్లిగడ్డలు మంచిగా వేగాలి. దోరగా వేగాక అందులో మనం నానబెట్టుకున్న చింతపండు గుజ్జును రెడీ చేసుకొని ఇందులో వేసేయాలి. తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న మెంతి, జీలకర్ర పొడి, ఎండుమిర్చి పౌడర్ వేసుకోవాలి. మనం చింతపండు గుజ్జును కూడా తగినంత వేసుకొని కలిపేయాలి. తగినంత వాటర్ పోసుకొని మనం మంచిగా మసలనివ్వాలి. మంచిగా నూనె పైకి తెలియదాకా కూర ఉడకనిచ్చి మనం కొత్తిమీర, కరివేపాకు వేసుకొని దగ్గరికి పడేదాకా ఉంచుకొని దింపేయాలి. చూడండి, అట్టి చేపల పులుసు రెడీ అయింది. మనకి అన్నంలో తింటూ ఉంటే వేడివేడి అన్నంలో కాకుండా చల్లారిన అన్నంలో తింటే మనకు టేస్టీగా సూపర్గా ఉంటుంది. అట్టి చేపల కూర సూపర్.